హాయ్ అండి. వెల్కమ్ టు పిఆర్ టాక్స్ 365. ఈరోజైతే మా ఇంట్లో కాసిన దొండకాయలతో రోటి పచ్చడి చేద్దామని అయితే మీ ముందుకు వచ్చానండి. ఫస్ట్ దొండతీగ దగ్గరికి వెళ్ళామా, చూసారా ఎంత బాగుందో దొండతీగ. ఇది కొద్దిగా మా ఇంట్లో ఉన్న కొద్ది ప్లేస్లోనే మొత్తం పెరిగిందండి. దీనికైతే ఎటువంటి మందులు అయితే వేయలేదు, సేంద్రియంగానే పెరిగిందని. వాటికి ఎలా ఉన్నాయి కాయలు చూద్దామా. ఒక్కొక్కటి చూసారా ఎంత బాగున్నాయి ఫ్రెష్గా కాయలు అయితే. ఇప్పుడు కోస్తున్నానండి నేనైతే దొండకాయలన్నీ ఒక్కొక్కటికి కోస్తున్నాను. చూసారా ఎంత బాగున్నాయో కాయలు అయితే. మంచిగా వీటితోనే నేను ఈరోజు పచ్చడి చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. కాయలు ఒక్కొక్కటి కోసుకుంటున్నాను. దొండతీగ ఏంటంటే ఇది కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వేసాను, కానీ 2-3 మంత్స్లో అయితే పెద్దగా అయింది. కాయలు కూడా వచ్చాయండి. చూసారా, అప్పుడు మా పిల్లలు అయితే కనపడితే చాలు తీసుకుంటారు, తింటూనే ఉంటారు. దొండకాయలు అయితే పచ్చి తిన్నా బాగుంటాయని మా వాళ్ళు అయితే తింటూనే ఉంటారండి. ఇప్పుడైతే వీటిని కోసేసుకుందామా, మొత్తం ఒక్కొక్కటిగా కోసేసుకుందామండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడైతే ఒక బకెట్ తీసుకొని దాంట్లో నీళ్ళు పట్టుకొని మనం కొన్నిగా ఆ దొండకాయ కాయలను అయితే అందులో వేసేసుకుందాము. ఎందుకంటే చాలా బాగున్నాయి కదా దొండకాయలు, అందులో వేస్తే ఎంత బాగా కనిపిస్తున్నాయో మంచిగా నీట్గా. ఎందుకంటే అప్పటికప్పుడు కోసాం కదా, అందుకే అంత బాగా కనిపిస్తున్నాయి. ఇదేంటో తెలుసా అండి, మా ఇంట్లో పెంచిన పుదీనా ఎండకి వాడిపోతుందని నీళ్ళు పోస్తున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. దీన్ని కూడా ఈరోజు అయితే పచ్చళ్ళలోకి, దొండకాయ పచ్చళ్ళలోకి వాడదాం అనుకుంటున్నానండి. చూసారా ఎంత బాగుందో నీళ్ళు పోసినాక చూడడానికి. ఇప్పుడైతే పుదీనా కోసేసుకుందామండి. కొంచెం చాలు దీనికైతే, పచ్చడికి ఎక్కువగా అవసరం లేదు. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అప్పుడే కాసిన దొండకాయ, అప్పుడే కోసిన పుదీనా. ఇప్పుడు దొండకాయ పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొన్ని మిరపకాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని జీలకర్ర, ధనియాలు, కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, తాలింపుకి కావాల్సిన తాలింపు గింజలు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా అండి. మనం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లోకి ఏం చేయాలంటే మనం కొన్ని ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకోవాలండి. కొంచెంగా వేసుకున్న తర్వాతకి మనం ఏం చేయాలంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకొని పెట్టుకున్న వాటిని అయితే కొంచెంగా అందులో వేసేసుకోవాలి. మనం అన్నీ ఒక్కసారే కాకుండా మీద పడుతుంది, చిట్చిట అంటుంది కాబట్టి కొన్ని వేసుకొని గంటతో మనం అటు ఇటుగా కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాటిని కడిగి పెట్టుకున్న దొండకాయలు ఉంటాయి కదా, వాటిని కూడా మనం కడిగి కట్ చేసుకొని పెట్టుకొని వాటిని ఇప్పుడు మనం ఆ కళాయిలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు వేసుకొని గంటతో అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. కొంచెం అలా కలుపుతూనే ఉండాలండి. 2 నిమిషాల పాటు అలా కలుపుతూ ఉండడం వల్ల అవి కింద మాడకుండా అడుగంటుకోకుండా ఉంటాయండి. అలా కలిపిన తర్వాత కొంచెం ఉడకడానికి ఏం చేయాలంటే మనం కొంచెం గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకున్న తర్వాత గంటతో కొద్దిసేపు అలా అటు ఇటు కలుపుతూనే ఉండాలండి. తర్వాతకి మనం ఏం చేయాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కూడా 2 నిమిషాలు అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇంకోటి మర్చిపోయామండి, అసలైంది మెయిన్ పుదీనా అండి. మా ఇంట్లో పెంచిన పుదీనా కూడా అందులో వేసుకోవాలి. దీనివల్ల దొండకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకొని కలుపుకోవాలండి గంటతో. అలా మగ్గేదా కలుపుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. దీన్ని చల్లారిన తర్వాత ఏం చేసుకోవాలి తెలుసు కదా. ఇప్పుడు మనం రోటి దగ్గరికి వెళ్ళిపోతాం. రోటీలో ఏం చేయాలి, రోలు తీసుకొని దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కొంచెంగా వేసుకొని దంచుకోవాలండి మనం. ఎందుకంటే అన్నీ ఒక్కసారి అయితే దంచలేము కాబట్టి కొంచెంగా పచ్చిమిర్చి వేసుకొని దంచుకున్నామంటే మనం కసాబీస మీ ఇష్టం అండి. మెత్తగా కావాలంటే మెత్తగా దంచుకోండి, కొంచెం కసాబీస దంచుకోవాలన్నా అది మీ ఇష్టం అండి. మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా దంచుకోండి. నేనైతే ఇలా దంచితేనే టేస్ట్ బాగుంటుంది. పండు కింద అక్కడక్కడ తగలాలి కాబట్టి నేనైతే ఇలా దంచుకున్నాను. దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే తీసి పక్కన పెట్టేసుకొని దొండకాయలు కూడా అలానే కసాబీస దంచుకోవాలండి రోట్లో. తర్వాత మనం ఫస్ట్ నూరి పెట్టుకున్న పచ్చిమిర్చిని తర్వాత దొండకాయలు రెండింటిని కలిపి ఒకసారి రుబ్బుకోవాలండి. మొత్తం మంచిగా కలిసేలాగా ఉప్పు కూడా చూసుకోండి మధ్యలో సరిపోతుందో లేదా అనేది. తర్వాతకి మనం ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ మూమెంట్లో ఎల్లిపాయలు వేసుకొని కూడా దంచుకోవాలి. అలా దంచుకోవడం వల్ల దాంట్లో రోట్లో దంచుకోవడం వల్ల అదొక టేస్ట్ అండి. రోట్లో దంచితేనే బాగుంటుంది, మా వాళ్ళకి చాలా ఇష్టం. అందువల్ల నేను ఎప్పుడు దొండకాయ పచ్చడి రోట్లోనే చేస్తాను. ఇప్పుడు దీనికి తాలింపు కావాల్సిన ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత అది వేడెక్కిన తర్వాత మన తాలింపు గింజలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందుకు చిట్చిట అన్న తర్వాత గంటతో కొద్దిసేపు అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. అవి కొంచెం వేగేదాకా. అలా వేగుతున్న మిరపకాయలు కొంచెం కలర్ మారుతాయి చూసారా, పచ్చని పప్పు అయ్యి
కొంచెం కలర్ ఇప్పుడు మనం రోటి పచ్చడి మనం నూరుకున్న ఉంది కదా పచ్చడి, ఆ పచ్చడి అందులో వేసుకోవాలి. అంతేనండి. మనకి ఎంతో ఇష్టమైన రోటి పచ్చడి తయారైపోయింది. దీని కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కనుక మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఓకేనా? ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ.